మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శుక్రవారం మహర్నవమి. దసరా నవరాత్రులలో 9వ రోజును మహానవమి లేదా మహర్నవమి అని అంటారు. ఈరోజు అమ్మవారు మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. మీ దరిద్రం పోతుంది, వద్దన్న ధనం వస్తుంది, శత్రుబాధలు పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో మీకన్నీ శుభాలే జరుగుతాయి. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ పుట్టినిల్లు ఓ పోలీస్ స్టేషన్ అంటే నమ్మగలరా? వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా అది ముమ్మాటికి నిజం. దుర్గమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు విజయవాడ పోలీసులు. ఎన్నో ఏళ్లుగా ఆ సాంప్రదాయం కొనసాగుతోంది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఏ పూజ చేసినా 1 టౌన్ పోలీసులు పాల్గొనటం ఆనవాయితీగా వస్తుంది. మరి ముఖ్యంగా దసరా ఉత్సవాలు ప్రారంభం అవ్వాలంటే పోలీస్ స్టేషన్ నుండి అమ్మవారికి మొదటిసారి తీసుకురావాల్సిందే. బెజవాడ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువుగా భావిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభానికి ముందే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సందడి మొదలవుతుంది. నవరాత్రులు ప్రారంభం ముందు రోజు రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారెను తీసుకుని వెళ్తారు అధికారులు. పోలీస్ స్టేషన్ నుంచి అందించిన చీరను అమ్మవారికి అలంకరించిన తర్వాతే దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పురాణాల ప్రకారం 14-15వ శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు విజయవాడ పరిసర ప్రాంతాలను పరిపాలించేవారు. ఆ సమయంలో ప్రస్తుతం విజయవాడ ఉన్న స్థలంలో ఎలాంటి పట్టణం, గ్రామం ఉండేది కాదు. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు, దట్టమైన అడవులు ఉండేవి. ఆ ప్రాంతమంతా క్రూర మృగాలు సంచరిస్తూ ఉండేవి. కొంతమంది జాలర్లు కృష్ణానదిలో చేపలు పట్టేందుకు వస్తూ ఉండేవారు. జాలర్లకు కాపలాగా ఉండేందుకు కొండవీటి రెడ్డి రాజులు 2 సిపాయిలను నియమించారు. వారిలో ఒకరి పేరు మంగయ్య. ఆ 2 సైనికులు చాలా జాగ్రత్తగా వారి విధులను నిర్వర్తించేవారు. జాలర్లు నదిలో చేపలు పట్టి వాటిని కొండపల్లికి తీసుకువెళ్ళేవారు. కొండపల్లిలో వెళ్లే మార్గం మధ్యలో, అంటే ప్రస్తుతం విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో జాలర్లు సేద తీరేవారని చరిత్ర చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వారి ప్రయాణాన్ని కొనసాగించేవారట. ఏదో చిన్న పొరపాటు కారణంగా జాలర్లకు కాపలాగా ఉన్న 2 సిపాయిలను విధుల నుంచి తొలగించారట అప్పటి పాలకులు. కొంతకాలం తర్వాత నదిలో చేపలు పట్టేందుకు వచ్చే జాలర్లు వారు సేద తీరేందుకు అనుకూలంగా ఆ ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలను కట్టుకున్నారు. అలా ఆ ప్రాంతంలో ఓ చిన్న ఊరు ఏర్పడింది. ఆ ఊరును జాలర్లపల్లె అని పిలిచేవారు. ఉద్యోగం పోగొట్టుకున్న సైనికులు కూడా జాలర్లపల్లిలో జాలర్లతో కలిసి జీవనం సాగించేవారు. సిపాయిగా ఉద్యోగం పోగొట్టుకున్న మంగయ్య జీవనాధారం కోసం మేకలను కాసేవాడు. ఒకరోజు మంగయ్య మేకలను తోలుకుని ఇంద్రకీలాద్రి కొండపై వెళ్ళాడు. అక్కడ ఓ ప్రాంతంలో కూర్చుని ఏదో పరధ్యానంలో ఓ చిన్న రాయిని తీసుకొని మట్టిపైన ఏదో గీతలు గీస్తూ కూర్చున్నాడు. అలా గీస్తూ ఉన్న సమయంలో ఆ మట్టిలో నుంచి ఓ చిన్న విగ్రహం లాంటి రూపం బయటపడింది. అయినా మంగయ్య పరధ్యానంలో విగ్రహాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవటంతో అమ్మవారు ఆగ్రహించి సిపాయి మంగయ్య కూతురి ఒంటిలోకి పూనుకుంది. దాంతో ఆ చిన్నపిల్ల గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టి, "ఏం మంగయ్య, నేను అనుగ్రహించినా నన్ను పట్టించుకోకుండా వచ్చేస్తావా?" అంటూ అడిగింది. ఆ మాటలు విన్న మంగయ్య విగ్రహం బయటపడిన ప్రదేశానికి వెళ్ళి విగ్రహాన్ని వెలికి తీసి చూశాడు. అది ఓ అద్భుతమైన అమ్మవారి విగ్రహం. ఆ విషయం జాలర్లపల్లెలోని ప్రజలకు తెలిసి తిలకించి అమ్మవారికి ఓ చిన్న గుడిసెను నిర్మించి పూజలు చేయటం ప్రారంభించారు. అలా మంగయ్య అమ్మవారిని సేవిస్తూ ఉండగా ఓ రోజు రాత్రి అమ్మవారు మంగయ్య కలలో కనిపించింది. అలా కనిపించిన అమ్మవారు, "మంగయ్య, నన్ను నీ తోబుట్టువుగా భావించు. దసరా ఉత్సవాలకు మొదటిసారెను నీ చేతుల మీదుగా అందించు. అప్పుడు నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను" అని చెప్పి మాయమైపోయింది.
ఆ తర్వాత కొంతకాలానికి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమయ్యింది. దాంతో అమ్మవారే మంగయ్య చేతితో పూజలు అందుకునేందుకు అతని కూతురిలా వచ్చిందని ప్రజల నమ్మకం. అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించిన మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలం అయిపోవటంతో బ్రిటిష్ అధికారుల కాలంలో 1900 సంవత్సరంలో మంగయ్య ఇల్లు ఉన్న ప్రదేశంలో ఓ పోలీస్ స్టేషన్ను నిర్మించారు. రాబర్ట్ హెన్స్ అనే ఒక బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమలను గురించి, ఆ పోలీస్ స్టేషన్ గురించి ఓ శిలాశాసనంలో రాయించారు. కానీ ఆ పోలీస్ స్టేషన్ కూడా శిథిలావస్థకు రావటంతో ఇప్పుడు ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ప్రస్తుతం బెజవాడ వన్ టౌన్ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువుగా భావించి మొదటిసారిను అమ్మవారికి అందిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలా బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారికి పుట్టినిల్లుగా, అక్కడి పోలీసులు అమ్మవారికి తోబుట్టువులుగా మారారు. ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అలాగే ఈ నవమి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈరోజు శుక్రవారం పూట చేసుకునే శ్రీ శుభ దుర్గాదేవి వ్రత కథను వింటే చాలు మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వకాలంలో ఆంధ్రదేశంలో శ్రీశైల పుణ్యక్షేత్రానికి దగ్గరలో వీరభద్రపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతడు చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడిపేవాడు. అతని భార్య సుమతి రామయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది. ఆ దంపతులకు తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఇల్లు ఉంది. ఆ దంపతులు దానిలో నివాసం ఉంటూ వచ్చిన దానితో సంతృప్తి పడుతూ జీవింపసాగారు. అయితే వారికి వివాహమై 12 సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలుగలేదు. ఇది వారికి పెద్ద వెలితిగా ఉండేది. సంతానం కోసం సుమతి ఎన్నో పూజలు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. ఇది వారి మనసులలో ఎప్పుడూ బాధగా ఉండేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తం పొరుగురు కృష్ణాపురానికి వెళ్ళాడు. అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టిస్తూ వడ్రంగి పని అంతా కూడా రామయ్యకు అప్పజెప్పారు. పని పూర్తయి గృహప్రవేశం జరిగే రోజు వచ్చింది. గృహప్రవేశానికి రామయ్య దంపతులను కూడా ఆ ఇంటి యజమాని ఆహ్వానించాడు. ఆ రోజు ఇంటి దంపతులిద్దరూ కూడా శుభదుర్గా వ్రతం చేయటం సుమతి గమనించింది. ఆ వ్రతం తానెప్పుడూ విని ఉండలేదు. అదే విషయం ఆ ఇంటి యజమాని భార్యను అడిగింది. ఈ వ్రతం తమ ఇంట ఎప్పటినుంచో సాంప్రదాయంగా వస్తుందని, ఎవరైనా ఈ వ్రతం ఆచరించవచ్చునని, ఎన్నో శుభాలు జరుగుతాయని ఇంటి యజమాని భార్య చెప్పింది. సుమతి ఆమె నుంచి శుభదుర్గా వ్రత విధానమంతా కూడా వివరంగా తెలుసుకున్నది. కొన్ని రోజుల తర్వాత ఒక శుక్రవారం నాడు సుమతి శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరించింది. తనకు చక్కటి సంతానాన్ని ప్రసాదించమని ఆ జగన్మాతను వేడుకున్నది. సంతానం కలిగిన తర్వాత మళ్ళీ వ్రతం చేస్తానని అనుకున్నది. ఆ వ్రత ఫలితంగా సుమతి ఆ తర్వాత నెలలోనే గర్భం దాల్చి 9 నెలలు నిండగానే 12 కవల పిల్లలను కన్నది. పిల్లలిద్దరికీ రామ కృష్ణులని పేరు పెట్టుకున్నారు. పిల్లలిద్దరూ అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారే 3 సంవత్సరాల వయసుకు వచ్చారు. అయితే సుమతి తాను మొక్కుకున్నట్లుగా శుభ దుర్గా వ్రతం చేయటం మర్చిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత బంధువులందరినీ పిలిచి వైభవంగా వ్రతం చేస్తానన్న సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు దుర్గాదేవికి కోపం వచ్చింది. 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలైనా ఆమె ఈ వ్రతం చేయనందుకు అమ్మకు సుమతిపై ఆగ్రహం కలిగింది. దాంతో ఒకనాడు ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ మాయమయ్యారు. రామయ్య సుమతి ఊరంతా ఎంత వెతికినా కనబడలేదు. లేకలేకల కలిగిన పిల్లలు ఏమయ్యారోనని ఎంతో బాధపడ్డారు. తాము ఏం పాపం చేసి ఉంటామని ఎంతో కుంగిపోయారు. అప్పుడు సుమతికి గుర్తుకు వచ్చింది. తాము శుభ దుర్గా వ్రతం చేయటం మరిచినట్లు జ్ఞాపకం వచ్చింది. అందువలనే పిల్లలు మాయమయ్యారని గ్రహించింది. మరునాడు శుక్రవారమే. రేపు ఎలాగైనా సరే ఈ వ్రతం ఆచరించవలసిందేనని ఆ దంపతులిద్దరూ అనుకున్నారు. బంధుమిత్రులందరికీ కబురు పెట్టారు. పిల్లలు తప్పిపోయినందుకు మనసులో బాధపడుతూ రామయ్య సుమతి దంపతులిద్దరూ కూడా మరునాడు శుక్రవారం ఉదయాన్నే లేచి శుభదుర్గా వ్రతం ఎంతో శ్రద్ధగా ఆచరించారు. తమ పిల్లల జాడ తెలపమని ఆ తల్లిని ఎంతో వేడుకున్నారు. వ్రతం పూర్తయి నివేదన జరుగుతున్న సమయంలో వీరి దూరపు బంధువు
జానకమ్మ ఇద్దరు పిల్లలను తీసుకుని లోపలికి వచ్చింది. అక్కడ ఉన్న వారందరూ కూడా పిల్లల్ని చూసి ఎంతో సంతోషపడ్డారు. జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు. ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరి గుడికి ఏదో పూజ నిమిత్తం వెళ్ళి రావటంతో ఇక్కడకు రావడానికి ఆలస్యమైందని అన్నది. పక్క ఊరి నుంచి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద రామకృష్ణులు ఇద్దరూ కనబడ్డారని చెప్పింది. రామయ్య దంపతుల సంతోషానికి అవధులు లేవు. వారు పిల్లలు తిరిగి దొరికినందుకు ఎంతో సంతోషపడ్డారు. మధ్యాహ్నం భోజనాలు అవ్వగానే బంధువులందరూ కూడా వెళ్ళిపోయారు. జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళబోయింది. అప్పుడు తమ పిల్లలను తిరిగి తీసుకొని వచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి చీర రవిక ఇచ్చి బహుకరించారు. అవి తీసుకుని జానకమ్మ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోయింది. ఆ దంపతులిద్దరూ పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు విశ్రమించారు. ఇంతలో సాయంత్రం 5 గంటలైంది. ఎవరో ఇంటి తలుపు కొడితే వెళ్ళి సుమతి తలుపు తీసింది. జానకమ్మ మరలా వచ్చింది. సుమతి ఆమెతో, ఏమత్తా, ఏమైనా మర్చిపోయావా, మళ్ళీ వచ్చావు అని అన్నది. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా, మళ్ళీ రావటమేమిటి? అసలు నేను వ్రతానికి వస్తే కదా, నిన్నే వేరే ఊరు వెళ్ళటం చేత ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఉదయం నీవు వ్రతం చేసుకున్నావు అని తెలిసి ప్రసాదమైనా తీసుకుందామని వచ్చాను అని అన్నది. విన్న సుమతి ఆశ్చర్యపోయింది. జరిగిన విషయం అర్థమైంది. ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ శుభ దుర్గాదేవియే అని గ్రహించింది. తల్లి, నిన్ను గ్రహించలేకపోయానే. పిల్లలిద్దరినీ తీసుకురావటమే గాక తాంబూలం కూడా తీసుకుని వెళ్ళావు. నీకు భక్తులంటే ఎంతటి అనుగ్రహం తల్లి అని ఆ జగన్మాతను పరిపరి విధాలా స్తుతించింది. జరిగిందంతా తెలుసుకొని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోయింది. అప్పట్నుంచి రామయ్య సుమతి దంపతులిద్దరూ కూడా ప్రతి నెల శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. ఈ శుభదుర్గా వ్రతాన్ని ఏ నెలలోనైనా సరే, ఏ శుక్రవారమైనా సరే ఆచరించవచ్చును. దసరా నవరాత్రులలో ఏ రోజైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. నవరాత్రులలో ప్రతిరోజు ఆచరించిన వారికి 1000 అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. ఈ వ్రతం ఆచరించే స్త్రీలు దీర్ఘ సుమంగళి మనులుగా ఉంటారు. ఈ వ్రతం చేసే కన్యలకు చక్కటి వరులతో వెంటనే వివాహం నిశ్చయమవుతుంది. సంతానం లేని వారు చేసిన ఎడల చక్కటి సంతానం కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్నవారికి వెంటనే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఏ ఇంట ప్రతి శుక్రవారం దంపతులలో ఏ ఒక్కరైనా సరే ఈ వ్రతం చేస్తూ ఉంటారో వారి ఇంట సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారిల్లు ఎల్లప్పుడూ ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది. దేనికి లోటు అనేదే ఉండదు. ఈరోజు అమ్మవారి కథలను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లేదు అలాగానే తయారయ్యాను, సమస్యం కావటంతో పూర్తమయ్యింది. అది సరే గాజులు అమ్మ నీకు కొత్తగా కొనుక్కుందటంపింది అన్నది. అవి తన చేతిలోనికి తీసుకుని ప్రియ ఇప్పుడే వస్తా వెళ్ళింది. సుమతి ఉంచింది. ప్రియ రాగానే వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవ్వగానే తీసుకువచ్చి పూజ గదిలో కూర్చుంటుంది. ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇవేమిటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టినది ఒక జతే కదా, లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవునికి నైవేద్యం పెట్టింది. ఆ 2 జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావటమేమిటి? నిన్నటి నుంచి పిల్లకు ఒక్కటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అస్సలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చినది ఎవరు? ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు.
మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియేనని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరూ పూజగదిలో నుంచుని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు. ఓ లోక జనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారాలు అమ్మ. మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళ ప్రదాయినివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వ శుభములను అనుగ్రహించే లోక పావనివి. నీకివే మా నమస్కారములు అని పరివరి విధాల ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించారు. ఇక వీడియోలోకి వస్తే పౌర్ణమి మరుసటి రోజు కూడా చాలా శక్తివంతమైనది. పౌర్ణమి తర్వాత రోజుకు కూడా విపరీతమైన శక్తులు ఉంటాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఎవరైతే ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటారో వారు సాయంత్రం 7 గంటల్లోపు ఒక పరిహారం చేయాలని శాస్త్రం చెప్తుంది. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు సాయంత్రం 7 లోపు ఎప్పుడైనా సరే ఒక గాజు గ్లాసులో కానీ రాగి గ్లాసులో కానీ మంచినీటిని తీసుకొని ఆ నీటిలో ఒక స్పూన్ రాళ్ల ఉప్పు వేయండి. అలాగే 2 తులసి ఆకులను కూడా ఆ నీటిలో వేయండి. అలా వేసిన తర్వాత ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కుడివైపు పెట్టండి. ఇలా నీటిలో ఉప్పు తులసి ఆకులు వేసి గుమ్మం పక్కన పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. వెనువెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు. కానీ రాత్రి 7 లోపు చేసుకోవాలి. అంటే 7 లోపు గ్లాసును గుమ్మం పక్కన పెట్టి రాత్రంతా అలా వదిలివేయాలి. మరునాడు ఈ గ్లాసును తీసి దానిలోని నీటిని తులసి ఆకులను ఏదైనా ఒక పిచ్చి మొక్క మొదట్లో పోసేస్తే మీ కష్టాలు కూడా ఆ నీటితోనే పోతాయి. తరతరాల దరిద్రం మొత్తం కూడా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి తర్వాత రోజు వచ్చే లక్ష్మీ వారం తప్పనిసరిగా గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిధ క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ కొలువై ఉన్న ఆయా దైవాల మహిమలను గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దైవం పట్ల విశ్వాసం గల వాళ్ళు ఆ సంఘటనలు నిజంగానే జరిగి ఉంటాయని భావించి అనుభూతిని పొందుతారు. తమ ఊళ్ళో ఆవిర్భవించిన దైవం పట్ల, ఆ దైవం చూపిన మహిమల పట్ల వాళ్ళు పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఏదులాబాద్ క్షేత్రం విషయంలోనూ మనకు ఈ విషయం స్పష్టమవుతూ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఈ గ్రామంలో శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది.
ఇక్కడి అమ్మవారు ఈ ప్రాంతానికి చెందిన దేశికాచార్యులు అనే ఒక భక్తుడితో కలిసి విల్లుపుత్తూరు నుంచి వచ్చినట్లుగా స్థల పురాణం చెప్తోంది. అమ్మవారి ఆదేశం మేరకు ఆయనే ఆలయం నిర్మించాడు. ఈ ఆలయం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి ఈ ఆలయ ప్రాంగణంలో దేశికాచార్యుల వారు కూర్చుని పారాయణం చేస్తూ ఉన్నారు. ఆ పక్కనే 12 సంవత్సరాలలోపు వయసు గల 8 మంది ఆడపిల్లలు ఆడుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో మట్టి గాజులు అమ్మే వ్యక్తి అటుగా రావటంతో అరుగు మీద కూర్చుని పారాయణం చేసుకుంటున్న దేశికాచార్యుల దగ్గరకు ఆ ఆడపిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తమకు గాజులు వేయించమని అడిగారు. దేశికాచార్యుల వారు ఆ పిల్లల ముచ్చట తీర్చటం కోసం ఆ గాజుల అబ్బాయిని పిలిచి వాళ్ళందరికీ కూడా గాజులు తొడిగి తన దగ్గరకు డబ్బుల కోసం రమ్మని చెప్పాడు. అంతసేపటికి ఆ పిల్లలకు గాజులు వేసి తిరిగి వచ్చిన గాజుల అబ్బాయి మొత్తం 9 మంది ఆడపిల్లలకు గాజులు వేసినట్లుగా చెప్పాడు. కానీ అక్కడ 8 మంది పిల్లలే ఉండటంతో దేశికాచార్యులు ఆలోచనలో పడ్డాడు. విషయం తెలుసుకుందామని దేశికాచార్యుల వారు ఆ పిల్లల దగ్గరకు వెళ్ళి మొత్తం ఎంతమంది గాజులు వేయించుకున్నారు అని అడగ్గా మొదటి నుంచి తాము 8 మందే ఆడుకుంటున్నట్లుగా 8 మందే గాజులు వేయించుకున్నట్టుగా చెప్పారు. కానీ గాజులబ్బాయి మాత్రం తాను నిజమే చెప్తున్నానని, ఒక అమ్మాయి గాజులు వేయించుకున్న తర్వాత గుళ్ళోకి వెళ్ళటం చూశానని అన్నాడు. దాంతో దేశికాచార్యుల వారు గుళ్ళోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. యథాలాపంగా అమ్మవారి వైపు చూసిన ఆయన అమ్మవారి మూలమూర్తికి మట్టి గాజులు కొత్తవి ఉండటం చూశాడు. అమ్మవారి చేతికి ఉన్నవి గాజులబ్బాయి దగ్గరవి సరిపోల్చి చూశాడు. అమ్మవారి చేతికి ఉన్నవి అవే గాజులు అని తెలిసింది. అయితే దేశికాచార్యులకు విషయం అర్థమైపోయింది. అప్పుడు దేశికాచార్యుల వారు గాజులబ్బాయితో స్వయంగా అమ్మవారు వచ్చి నీతో గాజులు వేయించుకున్నారు అని చెప్పాడు. ఆ విషయం తెలుసుకున్న గాజులబ్బాయి సంతోషంతో పొంగిపోయాడు. సాక్షాత్తు అమ్మవారి చేతికి గాజులు తొడిగే అవకాశం తనకు లభించటమేమిటంటూ ఆ ఆనందాన్ని తట్టుకోలేక పొర్లి పొర్లి ఏడ్చాడు. ఆ క్షణమే ఆ సంగతి ఊరంతా తెలిసిపోయింది. ఆనాటి నుంచి అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఆమెకు ఎంతో ఇష్టమైన మట్టి గాజులను సమర్పించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ కథను విన్నవారికి, చెప్పిన వారికి సకల శుభాలు కలుగుతాయి. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మాత్రమే మిగిలి శేషపాన్పు మీద నిద్రిస్తూ ఉన్నాడు. అతడి చెవులలో నుంచి గుబులు జారిపడింది. ఆ గుబిలి ఉండల నుంచి మధుడు, కైటభుడు జన్మించారు. ఆ మధు, కైటభులు సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు. మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఇటు అటు ఈదుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఒక రోజున వాళ్లకు ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు, ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. నీరంతా ఎలా నిలబడి ఉంది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్ళల్లో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాం? జన్మకారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియకపోయే. ఎంత ఆశ్చర్యం అని ఇద్దరూ అలా చాలాసేపు చర్చించుకున్నారు. కానీ ఎంతకు ఒక్క నిశ్చయానికి రాలేకపోయారు. అప్పుడు కైటభుడు ఇలా అన్నాడు. మధు, మనం ఇలా నీళ్ళల్లో ఉండడానికి కారణం మహాశక్తి. ఆవిడే మనలను సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించినది ఆ శక్తియే. వీటికి ఆధారం కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అని అన్నాడు. సరిగా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాక్ బీజాన్ని ఇద్దరూ విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపు విన్న మధు, కైటభులు మనకు వినిపించిన వాక్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరూ కూడా గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై జితేంద్రియులై ఏకాగ్ర చిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహా తపస్సు చేశారు.
వారి తపస్సుకు మహాశక్తి ప్రసన్నురాలయ్యింది. దర్శనమిచ్చింది. వరం కోరుకోమంది. స్వేచ్ఛా మరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్త కంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తదాస్తు అని మాయమైపోయింది. ఇక ఆ వరంతో మధుకైటబులకు గర్వం పెరిగిపోయింది. దేవదానవులకు అజేయులం, మన చావు మన ఆధీనం అనుకుంటూ మధుకైటబులు ఇష్టం వచ్చినట్లు ఆ మహాసముద్రంలో క్రీడిస్తూ ఉన్నారు. స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఒక రోజున ఆ నీటిలో బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. పద్మాసనం మీద కూర్చుని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతన్ని సమీపించి ఇద్దరు మాతో యుద్ధం చెయ్యమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమ్మన్నారు. దుర్బలుడికి ఇంతటి శుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు. ఈ వీరభోగ్యం, నువ్వు పిరికివాడివి, దిగిపో అన్నారు. పాపం ప్రజాపతి చింతాగ్రస్తుడయ్యాడు. ఏమీ చేయడానికి తోచలేదు. కాలు చెయ్యి ఆడలేదు. మధుకైటబులు ఇద్దరు బలవంతులు. వారితో యుద్ధం చేయలేక బ్రహ్మదేవుడు కొయ్యబారి అలా ఉండిపోయాడు. బాగా ఆలోచించాడు. సామధాన భేద తండోపాయాలను బేరీజు చేసుకున్నాడు. వీళ్ళ బలం ఎంతటితో తెలీదు. అంచేత యుద్ధానికి దిగటం మంచిది కాదు. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోని పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్లకు తెలిసిపోతుంది. అలా చేస్తే నా ఓటమిని స్వయంగా ప్రకటించుకున్న వాడిని అవుతాను. ఇప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు. కాబట్టి సామేపాయం పనికిరాదు. ఇలా మీదకు వచ్చాక దానము ఫలించదు. ఇక మిగిలింది భేదం. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకొని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతడు చతుర్భుజుడు, మహాబలశాలి. ఈ కష్టం నుంచి కడతేరుస్తాడు అని నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు అక్కడి నుండి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఆయనను స్తుతించాడు. హే దీననాథ, హరే విష్ణు, వామన, మాధవ, నిద్రలే. జగత్పతి, ఉత్తిష్ట ఉత్తిష్ట, అంతర్యామిన్, ఆమేయాత్మిన్. హే వాసుదేవ, హే జగత్పతే, దుష్టశత్రు వినాశక, చక్రగధాధర, సర్వజ్ఞ, సర్వలోకేశ, సర్వశక్తి సమన్విత, పాహిమాం పాహిమాం. విశ్వాంబర, విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, నిరాకార. ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. కష్టాల్లో ఉన్నాను, గమనించలేదా? శరణు శరణు, ఉపేక్షించకు. జగచ్చాలకత్వం నిరాధారం అయిపోతుంది. రక్షించు రక్షించు అని బ్రహ్మ విష్ణువును అనేక రకాలుగా స్తుతించాడు. బ్రహ్మదేవుడు ఎంతసేపు స్తుతించినా శ్రీహరి నిద్రలేవలేదు. అది యోగనిద్ర. ఆ శక్తికి వివస్తుడై నిద్రపోతున్నాడు విష్ణువు. ఇప్పుడు ఏమి చేయాలో బ్రహ్మకు పాలుపోలేదు. ఈ మత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి వస్తే నన్ను వదలరు. ఏం చేయను, ఎక్కడికి పోను, ఎవరిని శరణు వేడను అని బ్రహ్మ దిగులు పడుతూ ఉండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగనిద్రనే స్తుతిద్దాం అనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుంది అనుకున్నాడు. విష్ణుమూర్తినే నిశ్చేష్టుణ్ణి చేసింది అంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినబడటం లేదు. కదలిక లేదు అంటే నిద్ర ఇతడి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడు అయ్యాడు. వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తి కన్నా ఈ యోగనిద్ర గొప్పది అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తు అంతా ఆ శక్తికి ఆధీనంలో ఉన్నట్లే కదా. ఏమిటి, నేను సరస్వతి, శివుడు పార్వతి, అందరం శక్తి ఆధీనంలో ఉన్నట్లే, సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివస్తుడైపోయాడు. తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలా? అందుచేత ఈ యోగనిద్రనే స్తుతిస్తాను. ఆ శక్తిని ప్రసన్నురాలిని చేసుకుంటాను. విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడితడు నిద్రలేచి యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరిస్తాడు అని నిర్ణయించుకొని చతుర్ముఖుడు యోగనిద్రను అనేక విధాలా స్తుతించాడు. దేవి, సకల జగత్తుకు నువ్వే కారణమని నా ముఖతః వేదాలు చెప్తూ ఉంటే ఆ సంగతి నాకు ఇప్పటికీ తెలిసింది.
గ్రహించగలిగాను. అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావసుణ్ణి చేశావు. ఈ మోహ విలాంగ లీలలు తెలియతరమా తల్లి? నేనంతా మూఢుణ్ణి, ఎంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, విబుద్ధ కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. జగత్తు నీదే, నువ్వే ప్రకృతి పురుషుడు, సర్వ చైతన్య శక్తివి నీవే, గుణ స్వరూపినివి. నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు, నీ విధానాలు ఎవరికీ అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రికాలాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తూ ఉంటారు. మేల్కొల్పే బుద్ధివి నువ్వు, సంపదవు నువ్వు, కీర్తి, మతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివస్తుడై నా కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే ఇంకా వేరే ప్రమాణం కావాలా? వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విజ్ఞేయవు. ఇక మేము ఎంత? యజ్ఞయాగాదులలో ఋత్విజులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాస భాగాలు అందవు. అమ్మా వరప్రధాయిని, భయభీతుణ్ణి, నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో ఆ మధు కైటభులు ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతూ ఉన్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించటం లేదు. విష్ణుమూర్తి నీకు వివసుడై నిద్రలో ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టు, లేదా ఈ రాక్షసులు ఇద్దరిని నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లి, నీకు ఏది నచ్చితే అదే చెయ్యి. తల్లి, హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా. పాపం నీ ప్రభావం వాళ్లకు తెలియదు. నాకైనా ఇప్పటికీ కదా తెలిసింది. ఈ విష్ణుమూర్తిని నిద్రలేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్లు లేదు. ఆవిడ కూడా నీకు వివసురాలై నిద్రపోతోంది. నువ్వు జగజ్జననివి అని, కామధేనువి అని నిజంగా తెలుసుకొని నీ పాద పద్మాలను అర్చించేవాళ్ళు, అనన్య భక్తితో సేవించేవాళ్ళు పుణ్యాతి ధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభ ప్రవృత్తి మొదలైనవి సౌరీ గుణాలు అవన్నీ ఎటు పోయాయో తెలియదు గాని ఈ విష్ణువు నీ అమేయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు. సకల జగత్తుకు నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావం మాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహ జాలల్లో నువ్వే క్రీడిస్తూ ఉన్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరిస్తూ ఉన్నట్టు యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు, వెలుగులోనికి తెచ్చావు, పరిపాలనా శక్తిని ఇచ్చావు. ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చుతున్నావు. అమ్మా, నువ్వు సర్వతత్ర సర్వతంత్రురాలివి. ఏది ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నశింపచేయడానికేనా? ఇష్టం, దయ చూపించకు, అలాగే మౌనంగా ఉండిపో. భగవతి, నువ్వు నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించావు? తెలిసింది తల్లి, తెలిసింది. ఇదంతా నీ అద్భుత విచేష్టత్వం. స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోడిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలి అనుకున్నావు. అవును, ఇందులో విచిత్రం ఏముంది? మాత, నీ ఇష్టం, అలాగే కానీ నన్ను సంహరించు. నాకు దుఃఖం లేదు, నేనేమీ బాధపడటం లేదు. కానీ హే జగదంబికే, నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపటం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకని దేవి, లే, అద్భుత రూపం ధరించు. నన్ను గాని లేదా ఈ రాక్షసులను గాని సంహరించు. లేదంటే హరిని నిద్రలేపు, ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతిలో ఉంది. ఇలా బ్రహ్మదేవుడు ఆ దేవిని భక్తి మరియు ఆవేశంతో నిలదీశాడు. ఎట్టకేలకు యోగనిద్ర శక్తి విష్ణువు శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. బ్రహ్మముఖంలో ఆనందం వెల్లివిరిసింది. జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. నేత్ర, అస్య, నాసిక, బాహు, హృదయ, వక్షస్థలాల నుంచి వెలువడింది. ఆకాశంలో నిలబడింది. జగన్నాథుడు ఆవలింతలతో లేచాడు. భయంగా నిలబడ్డ బ్రహ్మను చూశాడు.
మేఘ గంభీర కంఠస్వరంతో ఇలా పలకరించాడు. బ్రహ్మదేవ, తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని? విచారంగా కనబడుతున్నావు, కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ ఇలా సమాధానం ఇచ్చాడు. తండ్రి వాసుదేవ, నీ చెవి గులుగు నుంచి పుట్టిన మధు కైటభ రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు, భయపడి నీ సన్నిధికి వచ్చాను అన్నాడు. అప్పుడు విష్ణువు, అలాగా చతుర్ముఖ, భయపడకు, వాళ్లను నేను సంహరిస్తాను. ఆయువు మూడింది వాళ్లకు, వస్తారు, నా మీదకే వస్తారు, చస్తారు అని విష్ణుమూర్తి ఇలా అంటూ ఉండగానే వాళ్ళు వచ్చారు. మద గర్వితులై వచ్చారు. ఆ నీళ్ళల్లో నిరాధారులై నిలబడి, ఓయి నలువ, పారిపోయి ఇక్కడికి వచ్చావా? రా, యుద్ధం చెయ్యి. ఈయన కళ్ళ ముందే ఇక్కడే నిన్ను సంహరిస్తాం, ఆ తర్వాత ఈయన పని పడతాం. మహాసర్పం మీద కులుకుతున్నాడు గదా, ముందు నువ్వురా, యుద్ధం చెయ్యి, లేదా దాసుణ్ణి అని ఒప్పుకో అని గద్దించారు. అప్పుడు విష్ణుమూర్తి కల్పించుకొని, దానవులారా రండి, ముందు నాతో యుద్ధం చేయండి, మీ మదం వదిలిస్తాను అని అన్నాడు. విష్ణుమూర్తి ఆహ్వానానికి మధు కైటబులు అగ్రహోద్రగ్రులయ్యారు. ముందుగా మధుడు కలబడ్డాడు, కైటబుడు నిలబడ్డాడు. మల్ల యుద్ధం జరుగుతుంది. మధుడు అలసిపోతూ ఉంటే కైటబుడు ఆదుకున్నాడు. అతడు అలసిపోతే మళ్ళీ మధుడు. ఇలా ఇద్దరు మారి మారి విష్ణుమూర్తితో పోరుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో దేవి చూస్తూ ఉన్నారు. విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా అలసటే లేదు. అలా 5000 సంవత్సరాలు గడిచాయి. కారణం ఏమిటి? చెమ్మ అని హరి ఆలోచించాడు. నేను ఎందుకు అలసిపోతున్నాను? నా శక్తి ఏమయ్యింది? వీళ్ళు అసలు అలసిపోవటం లేదేమిటి? వీళ్లకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని హరికి సందేహం వచ్చింది. ఈ ఆలోచనలతో ఒక నిమిషం ఆగాడు విష్ణువు. మదకైటబులు విజయ గర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా అరిచి ఇలా పలికారు. ఏ విష్ణు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే మాకు తలవంచి నమస్కరించు, దాసుణ్ణి అని ప్రకటించు. కాదంటావా? సమర్థుడవై యుద్ధం చెయ్యి. నిన్ను చంపి ఈ 4 ముఖాల వాణ్ణి కూడా చంపుతాం అన్నారు. వాళ్ళిద్దరూ ముక్త కంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శౌరి. ప్రశాంతంగా సామోపాయంగా ఇలా ప్రసంగించాడు. మధు కైటబులారా, మీరేమో ఇద్దరు, నేను ఒక్కర్ని. మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలబడుతూ ఉన్నారు. ఒకరు యుద్ధం చేస్తూ ఉంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. నాకు ఆ అవకాశం లేదు. 5000 సంవత్సరాల పాటు పోరాడాను, అలసిపోయాను. సహజం కదా. ధర్మ యుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు. అలసిపోయిన వాడితో, భయపడిన వాడితో, ఆయుధం వదిలేసిన వాడితో, పడిపోయిన వాడితో, బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చేయరు. ఇది సనాతన ధర్మం. అందుచేత కొంతసేపు నేను కూడా విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను. సంశయించకండి, న్యాయం తప్పను అని అన్నాడు. ఈ ప్రతిపాదనకు వాళ్ళు కూడా సమ్మతించారు. అల్లంత దూరం తొలగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అతనికి అసలు కారణం తెలిసింది. వాళ్ళది స్వేచ్ఛా మరణమని. దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేశానే, ఇంత శ్రమ వ్యర్థం అయ్యిందే. విషయం తెలిసి ఇంకా యుద్ధం చేసి ఏమి లాభం? పోనీ మానేద్దామంటే వీళ్ళు మరణించలేదేలాగా? దర్పితులే బ్రహ్మపైకి నాపైకి దండెత్తారు. చంపక తప్పదు. వరం ఇచ్చిన తల్లి తనకు తానుగా వారిని చంపదు. ఎంత దుఃఖితుడైనా, రోగగ్రస్తుడైనా, దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు, మరణించాలి అనుకోడు. అందుచేత సర్వకామద అయిన ఆ పరాశక్తినే శరణు వేడతాను. ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ ఏవీ సిద్ధించవు అని నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న యోగనిద్ర మహాశక్తి కనిపించింది. వెంటనే ఆమెకు నమస్కరించాడు. యోగ విద్య తెలుసు గనుక ఆ మార్గంలో స్తోత్ర పాఠం చేశాడు. దేవి మహామాయ, నీ రూపం సగుణము నిర్గుణము ఎరుగను, అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరుగను. కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోనికి వచ్చింది. చేష్టలు ఉడిగి నిద్రలో మునిగిపోయాను గదా. ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువే రాలేదు. ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేతునని అయిపోయాను.
అంబిక, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు, మేల్కున్నాను. వెంటనే వీళ్లతో యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్లను మదమత్తుల్ని చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. చూశావు కదా, విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి తల్లి సహాయం చెయ్యి. నేను ఖిన్నుణ్ణి, వాళ్ళు గర్వితులు. నువ్వు దైవార్తి హరిణివి. వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు. ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి చెప్పు మాత అని వేడుకున్నాడు. దీనుడై అభ్యర్థిస్తూ శిరస్సును వంచి నమస్కరిస్తున్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలయ్యింది. చిన్నగా నవ్వుతూ ఇలా అంది, హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి. మరో దారి లేదు. నేను వంగర చూపులతో వీళ్లను సమ్మోహపరుస్తాను. ఆ మాయలో ఉండగా నీవు సంహరించు అని అమ్మవారు విష్ణువుకు చెప్పింది. అమ్మవారి మాట విన్న విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. రణరంగానికి వెళ్ళాడు. మధుకైటబులు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చెయ్యి. జయ అపజయాలు దైవాధీనాలు. బలవంతుడే జయించాలని లేదు. దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు. అందుచేత ఆనందించవలసింది లేదు, దుఃఖించవలసింది లేదు. ఇంతకు ముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు. దానవ వైరి అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే అన్నారు. ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు శౌరి. బలంగా ఇద్దరికి చెరో ఒక ముష్టి ఘాతము ఇచ్చాడు. వాళ్ళు చెక్కు చెదరకపోగా 2 పిడిగుద్దులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకొంది. ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి. కరుణామయి అయ్యింది. ఎరుపెక్కిన కన్నులతో మధు కైటబులను చూస్తూ పెద్దగా నవ్వింది. మంద బాణాల వంటి చూపులు, కామగ్రేమము భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరిని హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వంక్ర విలోకనాలకు మురిసిపోయారు. కామభావ పీడితులయ్యారు. ఇది విశేషమనుకున్నారు. కనులప్పగించి దేవిని చూస్తూ అలాగే మైమరిచి నిలబడిపోయారు. అది శ్రీహరి గమనించాడు. మోహితులు అయ్యారని గుర్తించాడు. చిరునవ్వులు బంధించాడు. గంభీరంగా పలికాడు, మధు కైటబులారా, మీ యుద్ధానికి సంతోషించాను. ఎందరో రాక్షసుల్ని చూశాను, యుద్ధాలు చేశాను. కానీ మీతో సాటి వచ్చే వాళ్ళను కనలేదు, వినలేదు. మీ బాహుబలానికి సంతుష్టి చెందాను. వరం ఇస్తున్నాను. మీ ఇష్టం కావలసింది కోరుకోండి అన్నాడు. మాటలు విన్న దానవ సోదరులకు అభిమానం పొడుచుకు వచ్చింది. మన్మథార్తులై జగదానందకారిణి అయిన ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి ఇలా సమాధానం చెప్పారు. హరి, మేము యాచకులం కాము. అయినా నువ్వు మాకు ఏమి ఇస్తావు? మేమే నీకు ఇస్తాం, కోరుకో. మేము దాతలమే గాని చెయ్యి చాపేవాళ్ళం కాదు. ఏం కావాలో అభ్యర్థించు. నీ యుద్ధానికి మేము సంతోషించాం. నీ ఇష్టం కోరుకో అన్నారు. అదే అదునుగా భావించిన విష్ణుమూర్తి, అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి. వద్యులు కావాలి, మాట తప్పకండి అని అన్నాడు. ఇలా కోరేసరికి మధు కైటబులు ఆశ్చర్యపోయారు. వంచితులమయ్యామని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకొని ఆలోచించుకున్నారు. జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకు ముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు, గుర్తుందా? మాట మార్చకు. నీకు మేము వద్యులం అవుతాం. కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి. అది నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా, నెరవేర్చు అన్నారు. విషయానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన వీపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నేల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను అని పిలిచాడు. రాక్షసులకు మతి పోయింది. ఏమి చేయాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 భోజనాలకు పెంచారు. విష్ణుమూర్తే తన తొడభాగాన్ని
2000 యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు. తలలు, మొండాలు తొడల మీద రాలిపడ్డాయి. మధుకైటబులు మరణించారు. వారి కళేబరాల నుంచి కొవ్వు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేది అనగా భూమి అయ్యింది. అందుకనే మృతిక అనగా మట్టి తినరానిది అయ్యింది. కాబట్టి మహావిద్య, మహామాయ రూపంలో ఉన్న అమ్మవారిని ఎల్లవేళలా సేవించాలి. ఆమె సురాసురులకు ఆరాధ్యం. ముల్లోకాలలోనూ ఆమెను మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యం, వేద శాస్త్రాల నిర్ణయం. నిత్యం పరాశక్తినే పూజించాలి. అదే సర్వ శ్రేయోదాయకం. మానవ వంశానికి మూలపురుషుడైన ధనువుకు రంభుడు, కరంభుడు అని ఇద్దరు కుమారులు. వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవటం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు. కరంభుడు పంచనదం అను మడుగులో దిగి ఒంటి కాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి నిష్ఠతో అగ్నిదేవుణ్ణి గూర్చి తపస్సు ప్రారంభించాడు. కాలంతో పాటు వారి ఇరువురి తపస్సు కూడా వేగంగా సాగుతోంది. వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది. తన పదవికి పోటీ వస్తారేమో అని ఇంద్రుడు మొసలి రూపం ధరించి కరంభుడి పాదాలు పట్టుకొని నీళ్ళల్లోకి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురి అయ్యాడు. ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది. కానీ తపదీక్షలో ఉన్నాడు కాబట్టి కోపానికి గురి కాకూడదు అనే ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చెయ్యాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకుని కుడి చేత్తో తలను ఖండించుకోబోయాడు. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసుర, ఏమిటి నీరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అన్నాడు. అగ్నిదేవ, అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేము తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి ఆ దానవ జాతికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వ ప్రాణి గణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరక్రమవంతుడు, సకల లోక వందితుడు, త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు. రంభాసుర, నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన్న నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె కామార్తి అయి విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుని మనసు చలించి దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ గేదె గర్భవతి అయ్యింది. రంభుడు సంతోషించి ఆ గేదెను తన పాతాళ నగరానికి పట్టపురాణిని చేసి దాన్ని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుణ్ణి గుండెల్లో బలంగా పొడిచింది. దాంతో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించటం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాన్ని వెంటబడింది ఆ దున్నపోతు. నిండు గర్భంతోనున్న ఆ గేదె అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడ ఉన్న యక్షులను శరణు కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరికి ఎలాగైతేనే యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం యక్షులు ఆ రాజమహిషిని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు. తన ప్రాణనాథుని పార్థివదేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ గేదె పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా
ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. వాడే రంభాసురుని కుమారుడు. మహిష రాక్షస సంగమ సంజాతుడు. మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. దైత్య వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఇక తపస్సు చాలించు, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైన కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు, కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. మహిషాసురుడు సంబరపడుతూ తన రాజధానికి చేరుకున్నాడు. కొంతకాలానికి ఆ రాక్షసుడికి ఒక దుష్టమైన ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, తనకు పురుషులతో ఎటు మరణం లేదు కాబట్టి దేవతల లోకమైన అమరావతి మీద దండయాత్ర చెయ్యాలని అనుకున్నాడు. వెంటనే సైనికులతో, సైనికులారా, విజయకాంక్షతో పయనమవ్వండి, ఆ స్వర్గలోకాన్ని తుదుముట్టుదాం అంటూ ఇంద్రలోకంపై దండెత్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు చాలా కోపంతో తన సైనికులను కూడా యుద్ధానికి సమాయత్తం చేసి రణరంగానికి పయనమయ్యాడు. చాలాసార్లు చాలామంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికీ విజయం సాధించలేకపోయారు. కానీ ఈసారి ఆ భయంకరమైన యుద్ధంలో ఇంద్రుడు మహిషాసురుని చేతిలో పరాజయ పాలై ఇంద్రలోకాన్ని విడిచిపోయాడు. ఇక ఇంద్రలోకాన్ని అధిష్ఠించిన మహిషాసురుడు విజయ గర్వంతో ఇంకా చెలరేగపోయసాగాడు. భూలోకంలో దేవాలయాల్లో దేవతల విగ్రహాలన్నిటినీ కూడా తొలగించి ఆ స్థానంలో తన విగ్రహారాధన జరగాలని, ఎవ్వరు యజ్ఞయాగాదులు చేయరాదని, అందరూ తననే స్తుతించాలని ఆజ్ఞాపించాడు. అలా చేయని వారిని నానా అగచాట్లు పెట్టడం ప్రారంభించాడు. మహిషాసురుని విపరీత కృత్యాలకు వేగలేని ఋషులు, మునులు, దేవతలు కలిసి ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి కైలాసానికేగి కైలాస నాథుడైనటువంటి ఆ బోలా శంకరుడికి మహిషాసురుడి అకృత్యాలు వివరించారు. అప్పుడు బోలా శంకరుడు తన దివ్య దృష్టితో మహిషాసురుడి శక్తిని పరీక్షించి, మహిషాసురుడు బ్రహ్మదేవునితో వరం పొందటం వలన మరియు సహజంగానే అతను శక్తివంతుడవ్వటం వలన మహిషాసురుని తుద ముట్టించడానికి త్రిమూర్తుల అందరి శక్తి అవసరమని గ్రహించాడు. అటు పిమ్మట బ్రహ్మదేవుణ్ణి, విష్ణుదేవుణ్ణి శంకరుడు కలుపుకుని త్రిమూర్తుల శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని సృష్టించారు. 1000 చేతులతో అత్యంత శక్తివంతురాలుగా సృష్టించబడిన ఆమె కనకదుర్గాదేవి. శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించి ఆమెకు ప్రసాదించగా, విష్ణు భగవానుడు తన విష్ణు చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గాదేవికి ఇవ్వగా, సర్వశక్తివంతమైన కనకదుర్గాదేవి ఉగ్రరూపురాలై గర్జించే సింహాన్నే తన వాహనముగా చేసుకొని రణరంగానికి పయనమయ్యింది. ఆ భీంకరమైన పోరులో మహిషాసురుడు దున్నపోతు రూపం దాల్చి కనకదుర్గాదేవిపై దండెత్తగా, ఆమె ఉగ్రరూపం దాల్చి మహిషాసురుడి శిరస్సు ఛేదించి లోకానికి ప్రశాంతత ప్రసాదించింది. మహిషాసురుడిని సంహరించటం వలన ఆ కనకదుర్గాదేవిని అందరూ కూడా మహిషాసుర మర్దిని అని స్తుతిస్తారు.
కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. దరిద్రం పోతుంది, వద్దన్న ధనం వస్తుంది, శత్రుబాధలు పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.